టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. పరకామణి కేసులో విచారణకు హాజరు కావాలని భూమనకు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం 3:30 సిట్ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. పరకామణి కేసులో విచారణకు హాజరు కావాలని భూమనకు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం 3:30 సిట్ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, నోటీసుల జారీ ప్రకారం మధ్యాహ్నం కరుణాకర్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉందా? సింధు, టీటీడీ పరకామణి కేసులో కీలక మలుపు తిరుగుతోందని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు టీటీడీ పరకామణి కేసులో జరిగినటువంటి విచారణ నేపథ్యంలో దాదాపు కింది స్థాయి అధికారులను విచారణ చేపట్టడం, ఈ విచారణ సాగిస్తూ వచ్చారు తప్ప ఉన్నత స్థాయి అధికారుల విచారణ అయితే జరగలేదని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా ఇవాళ టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. పరకామణి కేసులో ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏంటి, ఎందుకు పాలక మండలిలో ఈ లోక్ అదాలత్ ద్వారా ఎందుకు కేసు రాజీ చేయాల్సి వచ్చింది ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా స్పష్టంగా విచారణకు తెలియచేయాలని చెప్పేసి ఇవాళ టీటీడీ చైర్మన్కి సిఐడి అధికారులు సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం 3:30 పద్మావతి గెస్ట్ హౌస్లోని రెస్ట్ హౌస్కి వచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. 2023లో పరకామణి కేసు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి గత పాలకులు అప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, అప్పుడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి, వీళ్ళ నేతృత్వం, వీళ్ళ సౌజన్యంతోనే అప్పటి కేసు లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకున్నారని చెప్పేసి విచారణ అక్కడికి ఆగిపోయినట్లు కూడా పేర్కొంటూ వచ్చారు. అయితే టీటీడీ పరకామణి కేసులో చోరీకి పాల్పడిన వారికి ఎలాంటి చోరీ పాల్పడినా అట్టి వారికి కోర్టు ఆదేశానుసారం శిక్ష విధించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఉన్న పలంగా పరకామణి కేసులో చోరీకి పాల్పడినటువంటి రవికుమార్ను లోక్ అదాలత్ ద్వారా రాజీ చేయడం ఏంటి అని చెప్పేసి శ్రీవారి భక్తులు శ్రీనివాసులనే భక్తుడు హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశానుసారం మరోమారి ఈ కేసు పూర్తి విచారణ చేపట్టి ఈ నెల డిసెంబర్ 2వ తేదీ నాటికి నివేదికను సమర్పించాలని చెప్పేసి సిఐడి డీజీని ఆదేశించింది. ఆ మేరకు గత నెల 27వ తేదీన హైకోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు సిఐడి డీజీ విచారణ చేపడుతూ వచ్చారు. దాదాపు ఈ విచారణ నేపథ్యంలోనే అప్పుడు పనిచేసినటువంటి సిఐగా పనిచేసినటువంటి సతీష్ కుమార్ను కూడా హత్యకు గురి చేశారు. అలాంటి హత్య జరిగినటువంటి నేపథ్యంలోనే కేసు మరింత లోతుగా విచారణ చేపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అటు రైల్వే శాఖ, రైల్వే పోలీసులు హత్య కేసుకు సంబంధించి విచారణ సాగిస్తూ వస్తున్నారు. మరోవైపు టీటీడీ పరకామణి కేసు మరింత వేగవంతం చేస్తూ వస్తున్నారు. ఈ నెల 29, 30 తేదీ లోపల విచారణ పూర్తి చేసి 2వ తేదీ నాటికి నివేదిక సమర్పించాలి. కాబట్టి ఇవాళ టీటీడీ అప్పటి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం 3:30 విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే మరో కాసేపట్లో విచారణకు హాజరవుతారా లేదన్నది పరిశీలించాల్సి ఉంది. అయితే టీటీడీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా వైసీపీ రాజకీయాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని చెప్పే భావన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. టీటీడీ పరకామణి కేసులో కరుణాకర్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. 3:30 విచారణకు వస్తారా లేదా అనేది కూడా సందిగ్ధంగా మారింది. వైసీపీ నాయకులు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.